శివ భక్తులపై లాఠీ చార్జీ చేస్తున్న పోలీసులు, తమాషా చూస్తున్న ఆలయ ఈవో మరియు కమిటీ చైర్మన్లు. వివరాల్లోకి వెళితే, ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా నల్లమల అడవుల్లో వెలసిన ప్రసిద్ధిగాంచిన మహాపుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో వెలసిన శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వారి దర్శనం కోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుండి శివ భక్తులు 41 రోజుల శివ దీక్ష మాల వేసి భక్తితో ఇరుముడి కట్టుకుని సోమవారం స్వామివారి అమ్మవారి దర్శనం కోసం వచ్చిన శివ భక్తులకు దేవస్థానం ఈవో చంద్రశేఖర్ రెడ్డి మరియు బోర్డు చైర్మన్ పోతుగొండ రమేష్ నాయుడు, ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డిలు శివ భక్తులకు మంచినీరు మరియు సరైన సౌకర్యాలు చేయలేదు అని, ఆదాయం కోసం 2 రోజుల నుండి విఐపీలను దర్శనానికి పంపిస్తున్నారే తప్ప చిన్న పిల్లలను, శివ భక్తులను పట్టించుకోవడం లేదన్నారు. శివ భక్తులు ప్రశ్నిస్తే పోలీసులచే భక్తులను లాఠీలతో కొట్టిస్తున్నారు అని శివ భక్తులు ఆవేదన చెందారు. ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాబోయే మహాశివరాత్రికి శివ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్న సందర్భంగా భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి అని శివ భక్తులు కోరుతున్నారు. మాట్లాడతాం స్వామి. రాత్రి 12 గంటల నుంచి క్యూలో ఉన్నాం. చాలా వరస్ట్ ఎప్పుడు లేదు. 12 సంవత్సరాలు నీళ్లు లేవు, పాలు లేవు, ఉప్మా లేదు, టైంకి దర్శనం ఏమేమి లేదు, సౌకర్యాలే లేవు అసలు. ఎప్పుడు ఇంత ఇబ్బంది కాలేదు. 3 గంటలు 4 గంటలు అవుతుండే. ఒక్కడోసారి రాత్రి 12 గంటల నుంచి ఇంతవరకు స్వామి నీళ్లు అందిస్తున్నారు. ఇట్లాంటి పాలక మండలికి ఈ ప్రభుత్వము వాళ్ళ మీద వాళ్ళకు బుద్ధి కలిగించాలని కోరుకుంటూ ఇంకా దర్శనానికి ఎడుస్తలేరు స్వామి. ఇంత గౌరవం ఎప్పుడు చూడలే, ఇంత అన్యాయం ఎప్పుడు చూడలే. సామల ఇంత ఇబ్బంది పడుతున్నారు. కాలినడకలు వచ్చిన వాళ్ళు ఉన్నారు, కన్యాస్వాములు ఉన్నారు, చిన్న చిన్న స్వాములు మాలలు వేసి వచ్చిండ్రు. దర్శనం తొందరగా వేసుకొని పోదామని ఇంతవరకు ఏమి లేదు అసలు. ఏమి ఇలా పాలక మండలి, ఏమి ప్రభుత్వం ఎవరికి చెప్పినా ప్రభుత్వం పక్కకి వెళ్ళిపోతున్నారు వాళ్ళంతా. మంచినీళ్ళు వేయండి, నీళ్ళు